హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? మేమైతే చాలా చాలా బావున్నాము. 2 రోజుల నుంచి వర్షాలైతే బాగా పడుతున్నాయండి. ఈరోజు మార్నింగ్ గూడా బాగా వర్షం పడింది. స్కూలుకెళ్ళే పిల్లలకి, అలాగే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి గూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంత పెద్ద వర్షం పడుతుంది. మాకైతే నందిగాంలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. టుడే వ్లాగొచ్చేసి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వ్లాగ్ చూపిస్తానండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు, అలాగే కర్రీ చిక్కుడుకాయ టమాటా చేశాను. తర్వాతొచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన అవిసె గింజల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో గూడా చూపిస్తానండి. వర్షం పడుతుందని చెప్పా గదండీ! 5 కల్లా మెలుకువ వచ్చేసింది. మాకు చిన్న వర్షం పడ్డా గూడా పైన ఫ్లోర్ గదండీ! పైన రేకులుంటాయి గదా! సౌండయిద్ది. చిన్న వర్షం పడ్డా గూడా చటుక్కున మెలుకువ వచ్చేసిద్ది. అంత స్పష్టంగా వినిపిచ్చిద్ది వర్షం. 5కే లేచాను. అలాగే ఇంటి ముందు ముగ్గు వేసి, గదులూడ్చి, తుడవటం, పై పనులన్నీ అయిపోయినియండి. తర్వాతయితే మాస్టారు, ప్రదీప్ లేచారు. వాళ్ళకి హాట్ వాటర్ అయితే ఇచ్చేశాను. తర్వాతయితే వాతావరణం చల్లగా ఉందని టీ అయితే చేశానండి. ఇద్దరం కలిసి టీ తాగేసాము. ప్రదీప్‌కైతే టీ అలవాటు లేదండి. మాస్టారు, నేనైతే టీ తాగాము. ఇందాకైతే చూపిచ్చా గదా! వర్షం బాగా పడుతుందని. టీ తాగి అక్కడ చైర్స్ ఏసుకొని కూర్చుంటే, ఆ వర్షాన్ని ఆస్వాదించుకుంటా వేడి వేడిగా టీ తాగితే మనసుకైతే భలే హాయిగా అనిపిచ్చింది. ఈరోజైతే న్యూస్ పేపర్ గూడా రాలేదండి. వర్షం పడుతుంది గదా! ఏసేవాళ్ళు గూడా అయితే రాలేదు. ఇంక న్యూస్ పేపరొస్తే మాస్టారు ఒక హాఫ్ అన్ అవర్ వరకు పేపరే చదువుకుంటారు. ఈరోజైతే న్యూస్ పేపర్ గూడా రాలేదు. తర్వాతయితే వాళ్ళు రెడీ అవుతున్నారండి చిన్నగా. ఈలోపు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చిక్కుడుగాయ టమాటా. నిన్నైతే మార్కెట్‌కి వెళ్ళానండి. మార్కెట్‌కి నిన్న మధ్యాహ్నం వెళ్ళానండి. మార్నింగ్ అయితే వర్షం బాగా పడుతుంది. ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవు. ఎక్కువ శాతం మండే వెళ్తూ ఉంటాను కూరగాయలకి. కానీ 2 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయని మొన్నయితే వెళ్ళలేదండి. నిన్న మధ్యాహ్నం కొంచెం తగ్గినట్టు అనిపిస్తే వెళ్లి కూరగాయలయితే తీసుకొచ్చాను. మార్కెట్‌లో అయితే చిక్కుడుగాయలు కనిపించినియి. చిక్కుడుగాయలంటే అందరికీ బాగా ఇష్టం కదా! అందులో అన్ సీజన్‌లో చిక్కుడుగాయలు కనిపిస్తే భలే సంతోషంగా అనిపిచ్చిద్ది. మా ఇంట్లో వాళ్ళందరికీ చిక్కుడుగాయ అంటే చాలా ఇష్టం. అందులో ఈ గనుపు చిక్కుళ్ళంటే ఇంకా బాగా ఇష్టం. హైబ్రిడ్‌యి అయితే పెద్దగా ఇష్టపడరు. మనకి గింజలు ఎక్కువుంటాయి గదా! గనుపు చిక్కుళ్ళంటే ఇలా చిన్న చిన్నగా ఇవైతే బావుంటాయి. గింజలు గూడా బాగా ముదిరి కర్రీ గూడా బావుండిద్దండి. అదే మనకి హైబ్రిడ్ చిక్కుళ్ళైతే మనకి తోలులాగా లోపల గింజలు అస్సలుండవు. ఇవైతే నాటు చిక్కుళ్ళే. కానీ అసలు ఇది సీజనే కాదు. కానీ మార్కెట్‌లో కనిపించే కళ్ళే అందరూ బాగా ఎగబడేలా తీసుకుంటున్నారు. ఒక్కసాటే ఉన్నాయండి చిక్కుడుగాయలు. మా ఊర్లో అయితే మార్కెట్స్ 2 ఉన్నాయండి. ఒకటైతే రైతు బజారు. ఇంకోటైతే వేరే మార్కెట్ ఉండిద్ది. అక్కడైతే బాగా కాస్ట్ ఎక్కువ. రైతు బజార్‌లో అయితే మనకి పల్లెటూరులో ఉండే నుంచి వెజిటబుల్స్ అయితే బాగా వస్తాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. ఈ మార్కెట్‌లోనే ఎక్కువ శాతం అందరూ తీసుకొచ్చుకుంటారు. కానీ బీరకాయలు, టమాటాలు బాగా రేట్ ఎక్కువుంటాయి చూసారా? 100, 150 అటువంటప్పుడు రైతు బజార్‌లో అస్సలు దొరకవు. వేరే మార్కెట్‌కి కంపల్సరీగా వెళ్లి తెచ్చుకోవాలి. నిన్నైతే చిక్కుడుకాయలు కనిపించినియండి. నేనైతే కేజీ తీసుకొచ్చాను. అదే మనం కర్రీయే కొనుక్కున్నా గూడా 30, 40 రూపీస్ ఉంటుంది గదా! చిక్కుడుగాయ అంటే మా బాబుకి బాగా ఇష్టం. మాస్టారు, నేను అందరూ బాగా ఇష్టంగా తింటామండి. మనకైతే మామూలుగా సంక్రాంతి నెలలో వస్తాయి గదా! ఈ గనుపు చిక్కుళ్ళు. కానీ ఇప్పుడు మార్కెట్‌లో చూసేకల్లా ఎంతమందున్నారో 20 మంది వరకు ఉన్నారండి. అమ్మే ఆమె దగ్గర. పావు కేజీ, హాఫ్ కేజీ అడిగితే అస్సలివ్వట్లేదు. కేజీ అడిగిన వాళ్ళకైతే బాగా ఇస్తున్నారు. రేటు గూడా రీజనబుల్‌గానే ఉందండి. ఎప్పుడైతే మనకి అన్ సీజన్‌లో చిక్కుడుగాయలుంటే రూ. 100 పైనే ఉంటుంది. కానీ ఈరోజైతే రూ. 60 ఉంది. అందుకోసం అయితే కేజీ తీసుకొచ్చాను. ఒకరోజైతే చిక్కుడుగాయ టమాటా, అలాగే గ్యాప్ ఇచ్చి ఇంకో రోజు చిక్కుడుగాయ ఫ్రై చేయొచ్చని కేజీ చిక్కుడుగాయలైతే తీసుకొచ్చాను. కానీ మీరు నమ్మరు గదండీ! ఎంత ఫ్రెష్‌గా బావున్నాయో. ఒక్క కాయ గూడా వేస్ట్ అవ్వలేదు. పురుగులు అటువంటిది ఏమీ లేదండి. చాలా ఫ్రెష్‌గా బావున్నాయి. అప్పుడే మా ముందే టిక్కీ ఓపెన్ చేసి అలా వేసేశారు. చిక్కుడుగాయ టమాటా చేసేటప్పుడు మనం చిక్కుడుగాయ టమాటా డైరెక్ట్‌గా తాలింపులో వేస్తే చిక్కుడుగాయ అస్సలు మగ్గదండి. పచ్చివాసన అనిపిచ్చిద్ది. టమాటా పులుపు ఉంటుంది గదా! టమాటా పులుపుకి ఏ కర్రీ అయినా గూడా మగ్గదు. అందుకోసమే ఫస్టు పోపు వేసి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత చిక్కుడుగాయలు 50% ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. అప్పుడే మనకి చిక్కుడుగాయ టమాటా కర్రీ టేస్ట్ అనేది బావుండిద్ది. ఒకేసారి వేసేస్తే టమాటా పులుపుకి చిక్కుడుగాయ అస్సలు మగ్గదండి. నా పెళ్ళైన కొత్తలో అయితే చిక్కుడుగాయ టమాటా, వంకాయ టమాటా ఏది చేసేసినా ఒకేసారి మొత్తం వేసేదాన్ని. కానీ అసలు ముక్కలనేది మగ్గేవే కాదు. తర్వాత చిన్న చిన్నంగా అయితే నేర్చుకున్నాను.
మనకి వంకాయ అయినా, పొటాటో అయినా, చిక్కుడుగాయ అయినా ఫస్ట్ 50% ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాతే టమాటా వేసుకోవాలి. నేనైతే చిక్కుడుగాయ టమాటా, వంకాయ టమాటా ఎక్కువ చేస్తాను. వంకాయ ఫ్రై అటువంటిది తక్కువేనండి. మీరు చూస్తానే ఉంటారు గదా! ఎక్కువ టమాటా కాంబినేషన్‌లో చేస్తూ ఉంటాను. ఇంకైతే నిన్న మార్కెట్‌లో టమాటాలు గూడా చాలా బాగున్నాయి. బాగా పండున్నాయండి. అందుకోసమే వాటర్ లేకపోయినా గూడా మనకి టమాటాతోనే చిక్కుడుగాయ గూడా చక్కగా ఉడికిపోయింది. కర్రీ ఒకవైపు ఫ్రై అవుతా ఉంటే టిఫిన్ గూడా రెడీ చేశానండి. ఇడ్లీ అయితే వేశాను. ఇడ్లీ కొంచెం వైట్‌గా లేవయింది అనుకుంటున్నారు గదా! నేను చెప్పా గదండీ మినపగుళ్ళైతే అస్సలు వాడను. మినపప్పే వాడతాను. అలాగే డైరెక్ట్‌గా ఇడ్లీ రవ్వ గూడా వేయను. కొంచెం అయితే రాగి రవ్వ గూడా వేస్తాను. ఇంకైతే చిక్కుడుగాయ మగ్గిపోయిన తర్వాత టమాటా గూడా వేశానండి. కొంచెం మసాలా, కారం అలాగే ఇందాక చూపిచ్చా గదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఫ్రెష్‌గా దంచి వేస్తే అరోమా అనేది చాలా బావుండిద్ది. ఫైనల్‌గా అయితే కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ వరకు వేశాను. కర్రీ అయితే చాలా బావుందండి. టేస్ట్ బావుందని చెప్పారు మాస్టారు. చిక్కుడుగాయ టమాటా మార్నింగ్ చేస్తే ఎప్పుడైనా ఏ టిఫిన్ వేసినా గూడా కొంచెం టేస్ట్ అయితే చేస్తారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అలాగే వంట అంతా అయిపోయిందండి. ప్రదీప్ కాలేజీకెళ్ళిపోయాడు. మాస్టర్ కూడా స్కూల్‌కెళ్ళిపోయారండి. ఇప్పుడు మీకు చాలా హెల్తీకరమైన లడ్డూ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. అలాగే ఎదుగుతున్న పిల్లలకు కూడా చాలా హెల్తీకరమైన లడ్డు. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేయి మైదా పిండి అటువంటిది ఏమీ లేకుండా అలాగని ఎక్కువ నెయ్యి అటువంటిది కూడా అవసరం లేకుండా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు ట్రై ఇప్పుడైతే చాలా మంచిదని చెప్పా గదా! అవిసె గింజల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అవిసె గింజలు ఒమేగా 3 ఉంటుందని అందరికీ తెలుసుకండి. అలాగే ఫిష్ కర్రీలో గూడా ఉంటుంది. కానీ మనం చేపలు ప్రతిరోజు తినం కదా! అలాగే అవిసె గింజల లడ్డు అయితే ప్రతిరోజు ఒక లడ్డు తినొచ్చండి. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఈ లడ్డు తింటే మనకి కాల్షియం టాబ్లెట్ అటువంటిది ఏమీ అవసరం ఉండదు. ఈ మధ్య అయితే ఎక్కువ తింటున్నారు. అలాగే హెయిర్‌కి కూడా చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ గూడా బాగుంటుంది. అలాగే ఒక స్పూను అవిసె గింజలు కొంచెం వాటర్‌లో మరిగిచ్చి చల్లారిన తర్వాత వడకట్టి హెయిర్‌కి కూడా పట్టించొచ్చండి. అలా గూడా మంచిది. దానికన్నా గూడా మనం ఎక్కువ ఇలా తింటేనే అన్నిటికి మంచిదండి. అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి గూడా ఒమేగా 3 ఎక్కువ అవసరం అని చెప్తున్నారు గదా! మెయిన్ మనకి అవిసె గింజల్లోనే ఎక్కువుంటుంది. ఫిష్ అయితే మనం డైలీ తీసుకోం కాబట్టి ఒమేగా 3 అవసరం అనుకున్న వాళ్ళు ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే నువ్వులు గూడా అండి. నువ్వులు ఎంత మంచిదో అన్నిటికన్నా ఎక్కువ కాల్షియం నువ్వుల్లోనే ఉంటుంది. నువ్వులు, రాగులండి. చిన్నప్పుడైతే మనం ఏ స్నాక్స్ ఏం కొనుక్కోవాలన్నా ఇలా నువ్వులు, బెల్లంతో కలిపి నూజివీడులో అమ్మేవాళ్ళు. అంత హెల్తీగా ఉండేది. మనం ఏమన్నా షాపుల్లో కొనుక్కున్నా గూడా. ఇప్పుడు పిల్లలైతే మంచూరియా, నూడిల్స్ ఇటువంటియే మైదాతో ప్రిపేర్ చేసినయే ఎక్కువ తింటున్నారు. తర్వాతైతే పెసరపప్పు కూడా ఫ్రై చేస్తున్నానండి. అవిసె గింజలు, అలాగే నువ్వులు విడివిడిగా ఫ్రై చేయండి. తర్వాతైతే పెసరపప్పు, అలాగే 10 బాదం పలుకుల వరకు వేశానండి. మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ప్రతిరోజు నానబెడతానని చెప్తా గదా! అందుకోసమే నేనైతే 10 వేశాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకున్న బాదం పలుకులు మంచిదే. నేనైతే మీకు కొంచెమే చూపిస్తున్నానండి. ఈ 3 డేస్ నుంచి వీడియోస్ రాలేదు గదా! మొన్న మా పాప అయితే హాస్టల్‌కెళ్ళిపోయిందండి. తనకు కూడా అవిసె గింజల లడ్డు ప్రిపేర్ చేసి పంపించాను. కానీ వీడియో తీయటం అస్సలు కుదరలేదండి. తను ఎళ్తుంది గాబట్టి బ్యాగు అవి ఇవి సర్దుకుంటా చాలా పనులున్నాయండి. తనకు కావాల్సిన ఐటెమ్స్ కూడా సెంటర్‌కెళ్ళి తీసుకురావటం ఈ పనే సరిపోయింది. అందుకోసమే 3 డేస్ నుంచి వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. అన్నీ సమపాలలో తీసుకోనండి అవిసె గింజలు, అలాగే నువ్వులు, వైట్‌యి అయినా, బ్లాక్‌యి అయినా ఏయైనా పర్లేదండి. పెసరపప్పు అయితే పొట్టు తీసి ఇలా వేసుకోండి. తర్వాతొచ్చేసి బాదం పలుకులు ఇవన్నీ కలిపి ఇలా చక్కగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయాలి. ప్రతిరోజు ఒక స్పూను అవిసె గింజలు తినమని చెప్తున్నారు. కానీ డైరెక్ట్‌గా అలా తినాలంటే మనకి కొంచెం జిగురు జిగురుగా అనిపిచ్చిద్ది గదా! మనం తినేటప్పుడు గూడా పంటి కింద ఏం పడవండి. డైరెక్ట్‌గా అలా మింగబుద్దయిద్ది. అంత కొంచెం జిగురుగా అనిపిచ్చిద్ది తినేటప్పుడు. అలా కాకుండా ఇలా లడ్డూలు చేసి పెట్టండి. ప్రతిరోజు ఒక లడ్డు ఇవ్వండి. మీకు కావాలంటే దీంట్లో జీడిపప్పులు, పిస్తా అన్నీ వేసుకోవచ్చు. పిల్లలకి ఇంకా ఏ పాల పొడి గూడా అవసరం ఉండదు. మనం తీసుకునే హార్లిక్సు అటువంటియన్నీ ఎక్కువ పంచదారే ఉంటుందండి. ఏమీ ఉండదు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చిన్న పిల్లలకు కూడా, ఎదిగే వాళ్ళకి కూడా చాలా మంచిదండి. అలాగే బెల్లం గూడా ఒక కప్పు తీసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు.
ఎందుకంటే మనకి దీనికి కొలత అటువంటిది ఏమి అంత పర్ఫెక్ట్‌గా అవసరం లేదు. పాకం అవసరం లేదు కాబట్టి ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. తీగ పాకం వస్తే సరిపోయిద్ది. ఫస్ట్ అయితే నువ్వులు, అవిసె గింజలు బాగా మిక్సీ వేయండి మెత్తగా. తర్వాత వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న బాదం పలుకులు, అలాగే పెసరపప్పు కూడా వేసి మిక్సీ వేయండి. నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. 2 యాలకులు కూడా వేయండి. మంచి అరోమా ఉంటుంది. పలుకు అనేది లేకుండా మెత్తగా ఇలా గ్రైండ్ చేయండి. పలుకుగా లేకుండా మెత్తగా ఉంటే లడ్డూ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. పిల్లలకి రవ్వ లడ్డు అటువంటిది చేయటం కన్నా ఇటువంటి హెల్తీకరమైన లడ్డు ప్రిపేర్ చేయొచ్చు. మనకి రవ్వ లడ్డులో ఏముంటుందండి, బొంబాయి రవ్వ గదా! బొంబాయి రవ్వ అంటే బియ్యం నుంచి వచ్చేదే గదా! అలాగే పంచదార వేస్తాము. దాంట్లో హెల్తీ ఏముందండి. అలా కాకుండా ఇలా హెల్తీకరమైన లడ్డు ప్రిపేర్ చేయండి. ప్రతిరోజు తినపైన డే బై డే తిన్నా కూడా మంచిదే గదా! ఇప్పుడైతే కప్పు బెల్లం వేసి అలాగే కొంచెం వాటర్ వేయండి. బాగా మరిగిన తర్వాత వడకట్టండి. నేనైతే వడకట్టాను. వడకట్టకుండా ఉంటే మనకి ఇసుక అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే బెల్లంలో. అలాగే కొంచెం గడ్డిలాగా అదే వరిగట్లో వేస్తారు కదా బెల్లం. అటువంటిది కూడా అనిపించిద్దండి. అంటే మనకి చెరుకు గడలో ఆకులు ఉంటాయి కదా! అదే ఎండిపోయి పొట్టులాగా వస్తుంది. అలాగే ఇసుక కూడా అనిపించిద్ది. కంపల్సరీగా వడపోయండి. తర్వాత తీగ పాకం వచ్చిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పొడి కూడా వేసి స్టవ్ పూర్తిగా ఆపేసి ఇలా కలిపేసేయండి. ఫస్ట్ కలిపేటప్పుడైతే కొంచెం మనకి పలచగా అనిపించిద్ది. అందుకోసమే ఒక 5, 6 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి. పూర్తిగా కాకుండా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పాకంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడంతా కలిసేలాగా ఇలా 2, 3 నిమిషాలు కలపండి. 2, 3 నిమిషాల తర్వాత కొంచెం చల్లారిద్ది కదా! మనం చెక్ చేసుకుంటే చూసారు కదా! ఇలా ఉండొచ్చేటట్టు తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వరకు నెయ్యి వేయండి. మనకి చేతికి అతుక్కోకుండా లడ్డూలనేది వస్తాయి. అలాగే టేస్ట్ కూడా బావుండిద్ది నెయ్యి వేసుకుంటే. నేను చూపిచ్చే ఈ కొలతకి ఇది సరిపోతుంది. ఎక్కువ చేసుకునేటట్టయితే ఎక్కువ బెల్లం, అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూసారు గదా! మనకి లడ్డూ కట్టటానికి రెడీగా ఉంది. ఒకవేళ మీకు ఘనంగా బెల్లం ఎక్కువయ్యి కొంచెం లిక్విడ్ లాగా పలచగా అనిపిస్తే రాగి పిండి ఉండిద్ది గదండీ! ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఉంటుంది. అది కొంచెం డ్రై రోస్ట్ చేసి అప్పుడు వేయండి. వేసి కలిపేయండి. ఏం పర్లేదు రాగి పిండి వేసుకున్నా గూడా. డ్రై రోస్ట్ మాత్రం చెయ్యండి. అలా డైరెక్ట్‌గా పచ్చిది వేయమాకండి. కొంచెం పచ్చి వాసన అనిపిచ్చిద్ది. ఏమీ లేకుండా నెయ్యి గూడా లేకుండా అలా డ్రై రోస్ట్ చేసి కలిపేస్తే మనకి ఉండకి రెడీ అవుతుంది. నేను వేసిన బెల్లానికైతే లడ్డూకి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. చూసారు గదా! లడ్డూ చక్కగా వస్తుంది. చేతికి కూడా అంటుకోవట్లేదండి. అసలు లడ్డూలు చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి ప్రాసెస్. చూసారు గదా! చక్కగా విడివిడిగా అన్నీ నేను చూపించినయన్నీ ఇలా ఫ్రై చేసుకొని, పాకం పట్టేసి ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవటమే. ఒక్కొక్కసారి మీకు కావాలంటే పల్లీలు గూడా ఫ్రై చేసి, ఆ పలుకులు కూడా వేసుకోవచ్చండి. మధ్య మధ్యలో పంటికి తగులుతూ బావుంటాయి. అంతేనండి. ఎంతో టేస్టీగా అలాగే హెల్తీకి ఎంతో మంచిదైన అవిసె గింజలు నువ్వు లడ్డు ప్రిపేర్ విధానం చూశారు గదా! మీకు ఘనంగా నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే చిక్కుడుగాయ టమాటా ఈ లడ్డూలు మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ గనంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అంతేనండి. టుడే వ్లాగొచ్చేసి ఈ వ్లాగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. మళ్ళీ రేపు వ్లాగ్‌లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.